నమస్తే వెల్కమ్ టు తీన్ మార్ రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్స్ అవ్వడం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి. పండుగ చేసుకోవచ్చు అందరూ. సో ఫస్ట్ పండుగ చేసుకునేది ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. సో ప్రభాస్ మూవీ అవుతుందో సలార్ ద సీజ్ ఫైర్ మూవీ ఉంది కదా. సో ఈ మూవీ వచ్చేసరికి ఒకటి నిజాంలోనే 100 crores రీచ్ అయిందంట. సో అండ్ దాని తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే సలార్ మూవీకి డబ్బింగ్ చేంజెస్ చేస్తున్నాం. సో సింపుల్గా ఏం లేదు బై లాటిన్ అమెరికా అండ్ స్పానిష్ లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేషన్ చేసి రిలీజ్ చేస్తామనేసి అయితే అంటారు. సో ఇది March 7th 2024కి అయితే రిలీజ్ అవుతుంది, రిసీవ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో సలార్ ఫ్యాన్స్కి అయితే పండుగ అనుకోవచ్చు. సో గ్లోబల్ లెవెల్లో స్పానిష్ అండ్ లాటిన్ అమెరికాలో కూడా మూవీ అనేది డబ్బై రిలీజ్ అవుతుంది అన్నమాట March 7th. సో ఫ్యాన్స్కి అయితే పండుగ. ఒకవేళ కుదిరితే ఇట్లా ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటామే. నెక్స్ట్ చూసుకుంటే ఇదొక బాధాకరమైన విషయం అనుకోవచ్చు. ఏంటంటే రవితేజ గారి ఈగల్ మూవీ నుంచి అనమాట. సో ఏంటంటే సో రీసెంట్గా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళది నిన్న జరిగింది నైటు. సో అంటే నేను వీడియో చేయలేకపోయినా సారీ దానికోసం అయితే. కానీ అప్డేట్ ఏంటంటే రవితేజ గారిది ఈగల్ మూవీ ఏదైతే ఉందో పోస్ట్ పోన్ అయిపోయిందనమాట. అండ్ ఇది February 9th వస్తుందనేసి అయితే అఫీషియల్గా దిల్రాజు గారు చెప్పారు. సో ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ సంక్రాంతి బరిలో మనకి 4 మూవీస్ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ క్రౌడెడ్ అయిపోయింది. ఈగల్ మూవీ, హనుమాను, గుంటూరు కారము అండ్ నా సామిరంగా, ఈ చాలా మూవీస్ ఉంటాయి కదా. ఇవన్నిటితో ఎక్కువ అయిపోయినాయి, క్లమ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే కొంచెం రిలీఫ్ అనుకోవచ్చు. రోజుకి 2 మూవీస్ అనుకోవచ్చు. హనుమాను, గుంటూరు కారము అండ్ నా సామిరంగా అండ్ ఇంకో మూవీస్ ఉన్నాయి కదా. సో వీటితో పాటు అయితే జర రిలాక్స్ అనుకో. అక్కడికి హెడేక్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే ఒక మూవీ తక్కువైంది అనుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూసుకుంటే డీజే టిల్లు నుంచి అన్నమాట. సో డీజే టిల్లు అయితే డిలేల మీద డిలేలు అవుతున్నాయి. ఇక్కడ కన్ఫామ్ అప్డేట్ అయితే ఏం లేదు కానీ ఈగల్ మూవీ అయితే February 9th వస్తుంది కాబట్టి రిలీజ్ అడుగుతున్నారు. ఇంకొంచెం తక్కువ చేస్తారని డిలేస్. సో ఇంకొంచెం డిలే అవుతుంది అనమాట మూవీ అయితే. సో చూద్దాము. ఈ మూవీ అయితే కన్ఫామ్ అయితే లేదు. చాలామంది అయితే అదే రోజున వస్తుంది అనేసి అయితే అడుగుతా అన్నాడు. మేబీ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయితే 90% అయితే డిలే అయ్యే అవకాశం ఉంది. తర్వాత అప్కమింగ్ డేస్లో ఇంకొక కన్ఫర్మ్ డేట్ రాగానే అనౌన్స్మెంట్ వస్తానని అప్డేట్ చేసి దానికోసం ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట. తర్వాత రేపు నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే టీజర్స్ గురించి అనమాట. సో శ్రీరంగ నీతి అని టీజర్ అయితే వచ్చింది. కలర్ఫుల్ సుహాస్ ఉన్నాడు కదా. సో కలర్ఫుల్ సుహాస్. సో అతన్ని మచ్ పాతది కూడా ఉందనుకుంటా, శ్రీరంగం నీతి అనే మూవీ ANR గారిది. సో అది కాకుండా డిఫరెంట్గా ఉంది. ఒక మంచి లైఫ్లో స్ట్రగుల్స్ ఏంది, మిస్టరీ ఏంది టీచర్ అయితే ఎక్కువ కనిపించలేదు. కొట్లాటలు, లవ్ అవన్నీ కూడా చూపించారు అన్నమాట. సో మనకి ట్రైలర్ వచ్చినాక ఇంకొంచెం అయితే అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గోపిచంద్ గారిది భీమాకి సంబంధించిన టీజర్ వచ్చింది. సో టీజర్ అయితే చాలా మంచిగా అనిపించింది భయ్, నేనైతే బాగా అనిపించింది. ఎందుకంటే మనకి హిడింబా గుర్తుకుందిగా మీకు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సో అలాంటి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. హిడింబా లాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఐ థింక్ 16th February రోజున రిలీజ్ అయితే అవుతుంది అనమాట థియేటర్స్లో కూడా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ యాత్ర 2 మూవీ అయితే అఫీషియల్గా టీజర్ అయితే వచ్చేసింది. అండ్ ఈ మూవీ చూసుకుంటే 8th February 2024కి రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వెబ్ సిరీస్ గురించి అనమాట. సో ఇక్కడ మంచి వెబ్ సిరీస్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటే Amazon Prime వీడియోస్లో మాత్రము ఇది రోహిత్ శెట్టి గారి ఫిలిం అంటారు. సో చాలా మటుకు కాప్ యూనివర్సే. సో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనమాట. సీజన్ 1 అనేసి అయితే అఫీషియల్ టైటిల్లోనే కూడా మెన్షన్ చేసేసారు. సో ఇది 19 January వచ్చేస్తుంది అనమాట. అవి బాగా అనిపించింది. మొత్తం రోహిత్ శెట్టి స్టైల్ అనమాట. సో ఆ స్టైల్ ఏదైతే ఉందో సింహం అలాంటి స్టైల్స్ అయితే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. బాగా అనిపించింది. అండ్ చూద్దాము. నాకైతే ఈ ట్రైలర్ ప్రకారం చూసుకుంటే మంచిగా యాక్షన్ ప్యాక్డ్ సిరీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే నేను అనుకుంటున్నాను. సపరేట్ రివ్యూ అయితే తీసుకొస్తాను మేము. నెక్స్ట్ చూసుకుంటే పోయి ఇక్కడ ఎక్కో అనమాట. మార్వెల్ స్టూడియోస్ వాళ్ళది ఎక్కో వస్తుంది. ఇది అయితే January 9th ఎన్ని రోజులు ఇవ్వండి, ఇంకా 4 రోజుల ఈ సిరీస్ అది వస్తుంది అనమాట. మార్వెల్ స్టూడియోస్ వాళ్ళది ఎక్కో. అండ్ ఇక్కడ మీకు కింగ్ పిన్ వేరే క్యారెక్టర్స్ని అయితే ఇచ్చారనమాట.
సో సపరేట్గా రివ్యూ చేస్తాను, దానికి సంబంధించిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికి ఇవి అనమాట ఆ మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ చదువుతాయి వాళ్ళంతా ట్యాగ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.